శ్రీశైలంలో ఈ చెట్టుకు మొక్కితే కోరిన కోరికలు నెరవేరాల్సిందే. శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో ప్రధానాలయమైన స్వామి అమ్మవార్లే కాకుండా ఇంకా ఎన్నో గుడులు, మఠాలు, ఇలా చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చాముండేశ్వరి, కాలభైరవ కలిసి ఉన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవుడు, చాముండేశ్వరి దేవి కలిసి ఉన్న ఆలయం. ఈ ఆలయం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తరువాత ఈ చాముండేశ్వరి, కాలభైరవ ఆలయం కూడా దర్శిస్తూ ఉంటారు. పూర్వం ఆలయంలో మునులు, యోగులు ధ్యానం చేస్తూ ఉండేవారు. ఈ ఆలయం ప్రత్యేకత కాలభైరవుడు, చాముండేశ్వరి కలిసి ఉండడమే. చాముండేశ్వరి దేవి విగ్రహం గుహలో ఉన్నట్టుగా ఉంటుంది. కోనేరు కూడా ఉంది. పూర్వం మునులు ధ్యానం చేసుకోవడానికి వచ్చిన భక్తులు అక్కడే స్నానం చేసేవారు. ఈ ఆలయం చేరుకోవడానికి శ్రీశైలం బస్టాండ్ నుంచి ఆటోలో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదేశం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయం రింగ్ రోడ్డు కింది భాగంలో ఉంటుంది. ప్రత్యేక పౌర్ణమి నాడు భక్తులు విరాళాలు ఇచ్చి అన్నదానం కూడా జరుపుతారని అక్కడ ఉన్న స్వాములు చెబుతున్నారు. ఈ అన్నదానానికైనా ఖర్చు అంతా భక్తులే సొంతంగా భరిస్తారని చెప్పారు. శ్రీశైలంలో క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడు, చాముండేశ్వరి దేవి కలిసి ఉండటం దీని ప్రత్యేకత. గత 70 ఏళ్ల నుంచి ఒక స్వామి అక్కడే ఉండి ఆలయానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో అతను మరణించగా ఆ స్వామీజీ సమాధి అక్కడే కట్టించి అక్కడే పూజలు నిర్వహిస్తూ కూడా ఉంటారు. ఈ గుడి ముందు భాగంలో పెద్ద రావి చెట్టు కూడా ఉంటుంది. ఆ రావి చెట్టు కింద భక్తులు పూజలు చేస్తూ వారి కోరిక కోరుకుని రావి చెట్టుకు పూజ చేయడం ద్వారా తమ కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.